దేశమంతా నడుచుద్ది. నాకు తెలిసి హోదాకి బదులుగా ఏదైతే ట్యాక్స్ రెవల్యూషన్ ఉందో దాన్ని తీసుకొస్తారు. ఇది ట్యాక్స్ పరంగా మినహాయింపులు మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. అప్పట్లో 5 ఏళ్ళు ఇచ్చారు మనకి, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా ఇచ్చారంటారు జగన్ వచ్చినప్పుడు కూడా. అందుకని మీకు రాయలసీమలోను ఉత్తరాంధ్రలోనే వచ్చినాయి ఇండస్ట్రీస్, వాళ్ళు వచ్చిన వీళ్ళు వచ్చి అది మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు ఇంకో 5 ఏళ్ళు. అది జాగ్రత్తగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. అంటే జగన్ గారు ఉన్నప్పుడు అనుకున్నది ఇంకా అది ముగిసిన అధ్యాయమే, డిపెండబుల్ గవర్నమెంట్ రాలేదు. ఇక్కడ డిపెండబుల్ గవర్నమెంట్ వచ్చినా కూడా ముగిసిన అధ్యాయంగానే హోదాను చూడాలి. అదే ఆ మాట ఇప్పుడు వైసీపీ నీళ్ళు రోడ్డు మీద మాట్లాడమనండి. అదే రేపు మాట్లాడతారేమో చూడాలి. అదే మాట్లాడదానండి, మాట్లాడితే రేపు పొద్దున్న జగన్కి అదే ఊరవుతుంది కదా, కేంద్రంతో తగవలు అవుతుంది కదా. ఇప్పుడు అంతకుముందు 2019 కోటంలో లేరు, కేంద్రంతో ఏమి డైరెక్ట్ గా లేదు కదా, కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఉంది కదా. 2019లో చంద్రబాబు నాయుడు గారు కూటమిలో లేరుగా, 19 నుంచి 24 దాకా ఆయన లేరుగా, 24లోనే కదా కూటమిలోకి వచ్చింది. మరి ఈలోపు అడగలేదు బాబు గారు కూడా. అది కేంద్రంతో కాంటాక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు, విభేదాలు వద్దనుకునేటటువంటి వాళ్ళు హోదా ఎత్తరు. కేంద్రంతో ఇప్పుడు కాంగ్రెస్ అంటా ఉంటుంది, కమ్యూనిస్టులు అంటా ఉంటుంటారు, అది నడుస్తుంది.